దేశంలో ఇంధన ధరల మంట, కాలుష్య కోరల నుంచి ఉపశమనం కోసం ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగంగా దూసుకుపోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భారీ ప్రోత్సాహకాలతో జనం ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొనుగోలు జోరందుకున్న క్షేత్రస్థాయిలో ఛార్జింగ్ కష్టాలు వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈవీల హవా అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ప్రపంచంలో రోజురోజుకు మారుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, మారుతున్న సమీకరణాలు, అలాగే తరిగిపోతున్న విదేశీ మారక నిల్వల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ వాహనాల కన్నా ఈవీ వాహనాల కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో నిజంగా తెలంగాణలో ఈవీ వాహనాలకు ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది, గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి రియాలిటీ ఉంది, ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయా? వాచ్ దిస్ గ్రౌండ్ రిపోర్ట్. పెట్రోల్ ధరల మంటతో జనం ఈవీల వైపు పరుగులు తీస్తున్నారు. ఇంధన వినియోగం తగ్గించాలని పీఎం మోదీ పిలుపునివ్వగా కేంద్రం పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా 5% జీఎస్టీ తగ్గింపుతో ఈవీ తయారీ, వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. అటు తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 41 ద్వారా 100% లైఫ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇవ్వడంతో డిసెంబర్ 2026 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. పెట్రోల్, డీజిల్ మీద తక్కువైపోయి ఎలక్ట్రిక్ వెహికల్ మీద అండ్ ప్రైస్ పరంగా కూడా నెగోషియబుల్ కూడా డిస్కౌంట్స్ కూడా పెరిగాయి. సో కంపేర్ టు విత్ గవర్నమెంట్ కూడా మనకు ప్రోత్సాహం ఇస్తుంది. అరౌండ్ 2 నుంచి 3 lakhs 3.5 lakh వరకు కూడా డిస్కౌంట్ అనేది ఈవీ వెహికల్స్ మీద ఇచ్చారు. సో ఎవరైనా కానీ పెట్రోల్, డీజిల్ ఎక్స్చేంజ్ చేసి ఈవీ తీసుకుంటే కూడా మనము 2 lakhs నుంచి 3 lakhs వరకు ఎక్స్చేంజ్ బెనిఫిట్, తర్వాత స్కీమ్స్ అనేది ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఈవీ మీదే ఉంది. ప్రభుత్వ రాయితీలతో తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పటి వరకు 680 కోట్ల పన్ను మినహాయింపుతో 2.45 లక్షల వాహనాలు రిజిస్టర్ కాగా ప్రస్తుతం ఈ సంఖ్య 2.8 లక్షలు దాటింది. 2019, 2025 మధ్య గత 2 ఏళ్లలోనే ఈవీలు పెరిగాయి. కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 91,572 కొత్త ఈవీలు నమోదు కాగా ఇందులో 2.20 లక్షలు 2 వీలర్లే ఉన్నాయి. కొత్త వాహనాల్లో ఈవీల వాటా 5% ఉంది. సేఫ్టీ పరంగా కూడా మీరు ఎలాంటి డోకా లేకుండా తీసుకోవచ్చు సార్ పెట్రోల్ కంపేర్ చేస్తే ఈవీ వెహికల్స్. సో ఇంకోటి ఏమంటే మీకు ఛార్జింగ్ స్టేషన్స్ అనేది టోటల్గా హైదరాబాద్తో పోలిస్తే ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో అరౌండ్ 2000 వరకు ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ కమింగ్ డేస్లో అరౌండ్ 5000 వరకు అవుతాయి. సో ఛార్జింగ్ పరంగా మీకు ప్రాబ్లం ఉండదు. అండ్ ఏసీ ఛార్జెస్ కాబట్టి మీరు ఇంటి దగ్గరనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నైట్ పెట్టుకున్నట్టే మార్నింగ్ కల్లా మీకు ఛార్జ్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డీసీ ఛార్జెస్. ఎకో ఫ్రెండ్లీకి వెళ్ళాలి. రైట్ నో మనం ఉన్న ఇండియన్ కండిషన్స్ ప్రకారంగా మనం ఎకో ఫ్రెండ్లీకి వెళ్ళాలి కాబట్టి అండ్ మైలేజ్, రేంజ్ పరంగా చూస్తే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో పెట్రోల్, డీజిల్తో కంపేర్ చేస్తే డీజిల్ కన్నా మనకు ఇవి వెళ్తేనే బెస్ట్. అండ్ మైలేజ్, రేంజ్ పరంగా కూడా పెరుగుతుంది. అండ్ ప్రైస్ వర్షన్ కూడా మీకు అరౌండ్ పర్ కిలోమీటర్ పెట్రోల్, డీజిల్ వెళ్తే 2 to 3 రూపీస్ పడుతుంది. కానీ ఇక్కడ మీకు 80 paise to 1 rupee లోపలనే. సో రేంజ్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు ప్రిఫర్ చేయొచ్చు ఈవీలోనే. మరోవైపు ఈవీల విప్లవం జోరందుకున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఛార్జింగ్ పాయింట్లు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కేవలం 200 ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందుబాటులో ఉండగా అందులో 35 ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు దారి మధ్యలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే ఎక్కడ రీఛార్జ్ చేసుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారు. దారుణంగా ఉంది అసలు. ఛార్జింగ్ గన్నులు కూడా అన్ని ఖరాబ్ అయినాయి. అసలు ఛార్జింగ్ పాయింట్లు కూడా అవైలబుల్ లేవు. బండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఈవినింగ్ టైంలో వస్తే 6కి వస్తే 9 వరకు అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. 9 తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ అవ్వాలంటే ఇబ్బంది. అసలు ఇదొక పాయింట్ ఉంది ఇక్కడ మణికొండ మొత్తంలో. ఓకే, అంటే జనరల్గా మీరు బయటకు వెళ్తుంటే పెట్రోల్ బంకుల్లో కావచ్చు, కమ్యూనిటీస్లో కావచ్చు, కొన్ని చోట్ల పెట్టారు కదా, సో వాటికి ఎలా ఉన్నాయి? వాటి కూడా ఇంతే బ్రో. అక్కడ కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళినా ఒక 1/2 hour 1 hour వెయిట్ చేయాలి. గవర్నమెంట్ది అయితే 13 రూపీస్ ఉంది, ఇది 24 ఉంది. డబల్, ఆల్మోస్ట్ డబల్ వేసి. మరి ఎక్కడెక్కడ ఉన్నాయి గవర్నమెంట్ స్టేషన్స్? ఎక్కడెక్కడ ఉన్నాయి హైదరాబాద్లో? మీకు గుర్తించారు అసలు? ఉన్నాయి సార్. కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాయి. తక్కువ ఉన్నాయి, మేబీ దీనికంటే అవి ఇంకా తక్కువ ఉన్నాయి. అవి తక్కువ ఉన్నా కానీ పని చేయట్లేదు అవి అయితే. ఇవే బెటర్ కొద్దిగా. ఇవి బెటర్ అంటే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. ఇది కూడా
ఈ సమస్యల పరిష్కారానికి 2030 నాటికి 30% ఈవీ వ్యాప్తి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలసీ తెస్తోంది. టీజీ రెడ్కో ద్వారా జాతీయ రాష్ట్ర రహదారులపై ప్రతి 25 నుంచి 30 కిలోమీటర్లకు ఒక పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. సబ్ స్టేషన్లకు 500 మీటర్ల లోపు ఉన్న రెస్టారెంట్లు ప్రభుత్వ భూముల్లో వీటిని నిర్మిస్తారు. టైర్ 1, టైర్ 2 నగరాల్లోని ఆఫీసులు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లలో ఛార్జింగ్ పాయింట్లు పెంచి 2030 నాటికి తెలంగాణలో 6000 ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. నిజంగానే ఈవీ వెహికల్స్ ప్రోత్సహించాలంటే మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఛార్జింగ్ పాయింట్లను అయితే ఎంతో ఆధునీకరణ గురించేసి పనిచేయని వాటిని త్వరగా రిపేర్ చేసేసి అలాగే త్వరితగతిన ఛార్జింగ్ పాయింట్లు పెంచితే తప్ప ప్రజలందరూ కూడా ఈ ఈవీ వైపు ఆకర్షించబడే అవకాశం అయితే లేనట్టుగా కల్పిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్లు అంతా అడుగుతూ ఉంటారు కాబట్టి సేల్స్ అయితే అవుతూ ఉంటాయి, కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ఛార్జింగ్ పాయింట్ల మీద అయితే దృష్టి పెట్టి ప్రజలందరి అవసరాలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భవిష్యత్తు అంతా ఈవీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఛార్జింగ్ పాయింట్ పెంచాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.